గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే 370 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 50,119 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు ఓవర్‌వ్యూ చూసుకుంటే ఈరోజు మార్కెట్ లోయెస్ట్‌లో వచ్చేసి 49,782, హైయెస్ట్ హై వచ్చేసి 50,292. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మొమెంటం జరిగింది. సో, యాక్చువల్లీ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ మార్కెట్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదు ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మార్కెట్‌లో వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్‌కి వచ్చిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వండని. అదేవిధంగా మార్కెట్‌లో అయితే హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం జరిగిందంటే మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్‌కి ఫాలో అయిందనమాట. ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ ఫాలో అయిందో మన ట్రేడ్ సెటప్ పెట్టి ఇంకో 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాను. పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అంటే 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. 1:1 రేషియోలో ఈరోజు ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్ సైన్ ఆఫ్ రికవరీ అయితే కనిపిస్తుంది. మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ ఒక క్లియర్ రిజెక్షన్ ఫ్రమ్ సెల్లర్స్ అనమాట. సో, క్లియర్ రిజెక్షన్ ఉంది. మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉండండి. రేపైతే మంచి రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ టు 52,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నేనైతే రేపైతే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేనైతే హోల్డ్‌లో పెట్టుకుంటాను. ఒక 1 లాట్ హోల్డ్‌లో పెట్టుకుంటాను. హోల్డ్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఎక్స్‌పైరీ వరకు వెయిట్ చేస్తానన్నమాట. సో, మంచి ప్రాఫిట్ అయితే నేను గెయిన్ చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవరీ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్‌లో అయితే పాజిటివ్‌గానే రికవరీ అయింది మార్కెట్‌లోని. ప్రతి మార్కెట్‌లో రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపించింది. సో, మన దగ్గర కూడా రికవరీ అయ్యే సైనే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈరోజైతే సెన్సెక్స్ కూడా మంచి రికవరీ అయింది. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ కూడా మంచి రికవరీ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీలో ఒక స్లైడ్‌గా ఫస్ట్ 1 అవర్ ఒక ఫాలో అయినా సరే మార్కెట్‌లో ఒక కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ రికవరీ అయిందనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.